డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెదిక్ లిటరేచర్. అంటే తెలుగులో వైదిక సాహిత్యం. వెదిక్ లిటరేచర్. సో వైదిక సాహిత్యం అంతా కూడా సంస్కృత భాషలో వచ్చింది. భారతదేశంలో ఈ వైదిక సాహిత్యానికి మూలమెవరు అంటే ఆర్యులు. సో ఆర్యులు భారతదేశానికి వచ్చినటువంటి విషయంలో చారిత్రకంగా చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. కానీ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత సింధు నాగరికతని నిర్మూలించిన తర్వాత ఆ సింధు నాగరికత స్థానంలో ఆర్యులు భారతదేశంలో తమ వైదిక నాగరికతని ప్రారంభించడం జరిగింది. సో ఈ వైదిక నాగరికతకు మూలం ఏమిటంటే వైదిక సాహిత్యం. సో వెదిక్ లిటరేచర్ ఈజ్ వెరీ బేస్ టు ది వెదిక్ కల్చర్. సో అట్లా ఆర్యుల ద్వారా భారతదేశంలో ప్రారంభమైనటువంటి ఈ వైదిక సాహిత్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాహిత్యం ఏమిటో చూద్దాం. వేదాస్ ఇవి 4 వేదాస్. వేదాంగాలు ఇవి 6. ఉపవేదాస్ దిస్ ఈస్ ఆల్సో 4. దర్శనాస్ దిస్ ఈస్ 6. ఇతిహాసాస్ పురాణాస్ 18. ఉపనిషత్స్ 2. ఉపనిషత్స్ 108. సో ఇవి ప్రధానంగా మనం వైదిక సాహిత్యంగా పిలుచుకోవచ్చు. ముందుగా వేదాలు. వేదం అనే పదం విత్ అనే సంస్కృత పదం నుండి పుట్టింది. వేదం ఇస్ ఎ టర్మ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ విత్. విత్ మీన్స్ టు నో, తెలుసుకోవటం. దేన్ని తెలుసుకోవటం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవటం అని అర్థం. సో వేదం అనే పదంకు ధాతు బేస్ సోర్స్ ఈస్ విత్. ద మీన్స్ టు నో, తెలుసుకోవటం. దేనిని తెలుసుకోవటం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవటం. సో అట్లా వేదాల సంఖ్య 4. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో అమాంగ్ దట్ 4, the Rigveda is the very old ancient Veda. This Rigveda deals with the nature forces. ఋగ్వేదం ప్రధానంగా ప్రకృతి శక్తుల ఆరాధన గురించి వివరిస్తుంది. యజుర్వేదం యజ్ఞ యాగాలు క్రతువుల గురించి వివరిస్తుంది. సామవేదం ఇది ప్రధానంగా సంగీతం గురించి వివరిస్తుంది. అథర్వణ వేదం భూత ప్రేతాత్మల గురించి వివరిస్తుంది. సో ఋగ్వేద డీల్స్ విత్ ఎస్పెషల్లీ ద నేచర్ ఫోర్సెస్. ఇన్ ఎర్లీ వేదిక్ కల్చర్ ద మెయిన్ గాడ్ ఆఫ్ ఆర్యన్స్ ఆర్ అగ్ని, ఇంద్ర, వరుణ, ఉషస్ లైక్. అండ్ యజుర్వేద deals with the rituals and Samaveda deals with the music. Atharvana Veda deals with the evils and devils. సో ఈ 4 వేదాలు వీటిపైన చాలాసార్లు ప్రశ్నలుగా వస్తుంటాయి. సో ఈ 4 వేదాల్లో ప్రాచీనమైనది, ప్రధానమైనది ఋగ్వేదం. అలాగే ఈ ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు ఉంటాయి. 10 మేజర్ చాప్టర్స్. సో దాంట్లో మరొక ముఖ్యమైనది ఏమిటంటే పురుష సూక్తం. ఇది ఋగ్వేదంలోని 6వ మండలంలో ఉంటుంది, 6th చాప్టర్. సో ఋగ్వేదంలోని పురుష సూక్తంలోనే భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ, ద 4-fold సిస్టమ్ గురించి వివరించడం జరిగింది. 4-fold సిస్టమ్ మనకు తెలుసు. భారతదేశ సామాజిక స్వరూపానికి, సామాజిక విభజనకు మూలం చాతుర్వర్ణ వ్యవస్థ. సో ఈ చాతుర్వర్ణ వ్యవస్థకు ప్రధాన ఆధారం ఏమిటి అంటే
ఋగ్వేదంలోని పురుష సూక్తంలో 6వ మండలం దీనికి ప్రధాన ఆధారం. నెక్స్ట్ వేదాంగాలు, ఇవి 6. సో వేదాంగాస్ 6. ఇక్కడ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద వేదాంగాస్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద వేదాస్, అబ్సల్యూట్లీ వీ కెన్ ఎర్న్ ద నాలెడ్జ్ అబౌట్ వేదాంగాస్. వితౌట్ నాలెడ్జ్ అబౌట్ వేదాంగాస్ వీ కాంట్ రీడ్ ద వేదాస్. అంటే వేదాలని చదవాలంటే మనకు ముందుగా వేటిపైన పరిజ్ఞానం పూర్తి స్థాయిలో ఉండాలంటే వేదాంగాల పైన. అంటే వేదాంగాల పైన పూర్తి స్థాయి పరిజ్ఞానం, అవగాహన లేకుండా మనం వేదాన్ని చదవలేము. అవి 6: శిక్ష, కల్ప, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష, ఛందస్. శిక్ష మీన్స్ ఫోనెటిక్స్, పదాన్ని ఉచ్చరించేటువంటి పద్ధతి. కల్ప ఎటమాలజీ అంట, పద ఉత్పత్తి. నిరుక్త ఆరిజిన్, వ్యాకరణ గ్రామర్, జ్యోతిష ఆస్ట్రాలజీ, ఛందస్సు మెటర్. సో శిక్ష, కల్ప, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష, ఛందస్సు. అంటే ఈ 6 శిక్ష, కల్ప, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష, ఛందస్సు, ఈ 6 పైన మనం పూర్తి స్థాయి అవగాహన సాధిస్తేనే మనం వేదాన్ని చదవగలుగుతాం. అంటే ఈ 6 పైన అవగాహన లేకుండా మనం చదివితే వేదాలు అర్థం కావు, అర్థమైన తప్పుగా అర్థమవుతాయి. ఇది వాటికి ఉన్న ప్రత్యేకత. అంటే మనం వేదాంగాలు ఎంత పూర్తి స్థాయిలో పరిజ్ఞానం సంపాదిస్తే అవి మనకు పరోక్షంగా వేదాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఉపవేదాలు, ఇవి కూడా 4. అవి ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం. సో ఇక్కడ ఉపవేదాలకు వేదాలకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కాకపోతే అలాగని చెప్పి ఉపవేదాలు అనేటువంటి వేదాలు భాగం కూడా కాదు. ఈ ఉపవేదాలు అనేవి పూర్తిగా మానవ సృజనాత్మక శక్తికి, మేధస్సుకు, మేధ కౌశల్యానికి నిదర్శనం ఉపవేదాలు. అవి ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం. ధనుర్వేదం, ధనస్సును ఎలా తయారు చేయాలి, ఎలా ఎక్కువ పెట్టాలి, లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఎలా ఛేదించాలి. సో వీటన్నిటిపైన పూర్తి స్థాయి పరిజ్ఞానాన్ని మనకు ఇచ్చేటువంటి వేదం ధనుర్వేదం. ఆయుర్వేదం, రోగ లక్షణాలు, కారణాలు, అలాగే నివారణకై తయారు చేయాల్సినటువంటి ఔషధాల తయారీ పద్ధతి ఆయుర్వేదం. గాంధర్వ వేదం, దేవతల్ని ఆరాధించే పద్ధతి, దేవత ఆరాధన నియమాల గురించి వివరించేది గాంధర్వ వేదం. శిల్పవేదం, ఇది ప్రధానంగా కొండల్లో పడి ఉన్నటువంటి, నిరాకారంగా పడి ఉన్నటువంటి రాళ్లను శిల్పి తన ఊళ్ళితో సుందర శిల్పంగాను, శృంగార భంగిమలో ఉన్నటువంటి నాట్య విగ్రహంగాను, దైవ విగ్రహంగాను ఎలా చెక్కాలి అని చెప్పేటువంటి శాస్త్రం శిల్పవేదం. సో ఈ 4 కూడా ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం, ఇవి 4 కూడా మానవ మేధాశక్తికి, సృజనాత్మకతకు సంబంధించినవి తప్ప ఇవి వేదాల్లో భాగం అంతకన్నా కాదు. నెక్స్ట్ దర్శనాస్, ఇవి 6. వీటిపైన మన గతంలో ప్రశ్నలు వచ్చిన సందర్భాలు అనేక పర్యాయాలు ఉన్నాయి. విద్యార్థులు వీటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దర్శనాలు, ఇవి ప్రధానంగా ఆర్యుల తత్వ చింతనకు పరాకాష్ట, ఆర్యుల తాత్విక చింతనకు పరాకాష్ట దర్శనాలు. అవి న్యాయ రచించినది గౌతమ, సాంఖ్య రచించినది కపిల, యోగ రచించినది పతంజలి, వైశేషిక రచించినది కనాద, పూర్వమీమాంస రచించినది జైమిని, ఉత్తర మీమాంస రచించినది బాదరాయణ. ఈ 6 మనం దర్శనాలు అంటాం. శిక్ష,
నెక్స్ట్ న్యాయ, సాంఖ్య, యోగ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఈ ఆరింటి పైన గతంలో మనకు చాలాసార్లు ప్రశ్నలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు అయితే డైరెక్ట్గా న్యాయ రచించింది ఎవరు, సాంఖ్య రచించింది ఎవరు, యోగ రచించింది ఎవరు అంటుంటాడు. లేదు ఇంకా లోతుగా కొంత ప్రశ్నించాలనుకుంటే కనుక మ్యాచింగ్ ఇస్తాడు. మ్యాచింగ్ ఇచ్చేసి ఇటు రచయితలు అటు వాళ్ళు రాసిన గ్రంథాలు. కొన్ని సందర్భాల్లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి రాంగ్ స్టేట్మెంట్ గుర్తుపట్టమంటాడు. కాబట్టి ఈ ఆరింటి పైన మనం పూర్తిగా పరిజ్ఞానం ఉన్నట్లయితే మనం సులభంగా సమాధానాన్ని గుర్తుపట్టవచ్చు. న్యాయ రచించినది గౌతమ మహర్షి. సాంఖ్య రచించినది కపిల మహర్షి. యోగ రచించినది పతంజలి మహర్షి. వైశేషిక రచించినది కనాద మహర్షి. పూర్వమీమాంస రచించినది జైమిని మహర్షి. ఉత్తర మీమాంస రచించినది బాదరాయన మహర్షి. సో అట్లా ఈ ఆరింటి పైన చిన్న స్థాయి పరీక్షల నుంచి మొదలుకొని సివిల్ సర్వీసెస్ పరీక్షల వరకు ఈ ఆరింటి పైన చాలాసార్లు అడిగారు. సో ఎందుకు ఈ ఆరింటికి అంత ప్రాధాన్యత ఉంది అంటే ఇవే ఆర్యుల యొక్క తాత్విక తత్వచింతనకు పరాకాష్ఠగా పిలుస్తారు వీటిని. నెక్స్ట్ ఇతిహాసాలు, ఇవి 2. సో ఇవి చాలా ప్రధానమైనవి. హిందూ మత విలువలకు, హిందూ మత ధార్మిక ఆచార సాంప్రదాయాలకు చాలా మూలమైనవి ఇతిహాసాలు. సో ఇతిహాసాలు 2. అవి రామాయణం, మహాభారతం. రామాయణం, మహాభారతం. సో ఈ రామాయణ మహాభారతాలని హిందూ మతానికి సంబంధించినటువంటి ఇతిహాసాలుగా పిలుస్తారు. ముందుగా రామాయణ. సో రామాయణ మీన్స్ ద బాటిల్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య రేసెస్. The battle between Arya and Anarya races. Lord Rama was the leader of Aryas, and also Lord Ravanasura was the leader of Anaryas. So the quarrel, the war, the struggle between Arya and Anarya races, that is Ramayana. So that was written by Valmiki Maharshi. Adi Kavi Valmiki Maharshi దీన్ని రాయటం జరిగింది. అట్లా రామాయణంలోని భాగాలను, చాప్టర్స్ని మనం కాండలు అంటాం. అవి 7 కాండాస్. సుందరకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, ఉత్తరకాండ, యుద్ధకాండ. సో ఇలా 7 కాండాస్ ఉంటాయి రామాయణం. సో రామాయణంలోని భాగాలని కాండాలు అంటాం. రచించినది వాల్మీకి మహర్షి. ఏ భాషలో రచించాడంటే సంస్కృతం. ఒక రామాయణమే కాదు, మనకు వైదిక సాహిత్యం అంతా కూడా ఏ భాషలో వచ్చిందంటే సంస్కృత భాషలోనే వచ్చింది. సో అట్లా వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన ఈ రామాయణంని ఇతర భాషల్లోకి జరిగిన అనువాదాలు మనం చూద్దాం. ముందుగా రామాయణంను తమిళ భాషలోకి అనువదించినది కంబన్ మహర్షి. కంబన్ రామాయణం అంటారు. అలాగే రామాయణంను బెంగాలీ భాషలోకి అనువదించినది కృతివాసుడు. అలాగే రామాయణంను హిందీలోకి అనువదించినది తులసీదాస్. సో అలా తులసీదాస్ అనువదించినటువంటి రామాయణంని మనం రామచరిత మానస్ అంటాం. అలాగే తెలుగులోకి అనేక మంది రామాయణం అనువదించారు. సో అందులో తొలిగా అనువదించినది కవయిత్రి మొల్ల. సో దాన్ని మనం మొల్ల రామాయణం అంటాం. అలాగే గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అను పేరుతో తెలుగులోకి అనువదించాడు. సో ఇక్కడ చాలాసార్లు అడుగుతాడు మన పోటీ పరీక్షల్లో, ఈ గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంను ఏ ఛందస్సులో అనువదించాడు అంటే ద్విపద ఛందస్సులో గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంని తెలుగులోకి అనువదించాడు. అలాగే భాస్కర రామాయణం అనేది ఇంకో రామాయణం కూడా ఉంది. దాన్ని హులిక్కి భాస్కరుడు అనేవాడు తెలుగులోకి అనువదించాడు. సో ఇట్లా మొదట వాల్మీకి మహర్షి సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణము వివిధ భాషల్లో ఆయా భాషా పండితులు దాన్ని వారి భాషల్లోకి అనువదించడం జరిగింది. అంతేకాదు
రామాయణంను ఆది కావ్యం అని కూడా అంటారు. రామాయణానికి మరొక పేరు ఆది కావ్యం. అలాగే మరొక ఇతిహాసం మహాభారతం. ఇదివరకే మనం అనుకున్నట్టుగా రామాయణం అంటే ఏమనుకున్నాం? ద వార్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య రేసెస్. మహాభారతం ద బాటిల్ బిట్వీన్ ఆర్యన్ రేసెస్. బోత్ కౌరవాస్ అండ్ పాండవాస్ బోత్ ఆర్ ఆర్యన్స్. సో అలా మహాభారత ఇతిహాసం మొదట రచించినది వేదవ్యాసుడు, వేదవ్యాసుడు. అలా వేదవ్యాసుడు సంస్కృతములో రచించినటువంటి మహాభారతమును తెలుగులో కనువదించినది కవిత్రయమైన నన్నయ తిక్కన ఎర్రన. మహాభారతంలోని మొత్తం పర్వాలు 18 పర్వాలలో నన్నయ్య మొదటి 2.5 పర్వాలను అనువదించాడు తెలుగులో. నెక్స్ట్ వచ్చినటువంటి తిక్కన ఆ అరభాగం పక్కన పెట్టి మిగతా 15 పర్వాలను అనువదించాడు. చివరగా ఎర్రన ఆ మిగిలిపోయినటువంటి అరభాగంని ఎర్రన పూర్తి చేయడం జరిగింది. సో అట్లా నన్నయ్య తిక్కన ఎర్రనల చేత మహాభారతం తెలుగులో అనువదించబడింది. అలాగే ఈ మహాభారతంను కన్నడ భాషలో కనువదించినది కన్నడ కవిత్రయంగా పిలువబడేటువంటి పంపకవి, పొన్నకవి, రన్నకవి. పంపడు, పొన్నడు, రన్నడంట. సో ఇదివరకు మనం చూసినట్లుగానే రామాయణంలోని భాగాలు ఏమంటామనుకున్నాం? కాండం. అవన్నీ 7. అలాగే మహాభారతంలోని భాగాలను ఏమంటారంటే పర్వాలు అంటారు. వీటి సంఖ్య 18. అష్టాదశ పర్వాలు. ఇదివరకే మనం అనుకున్నట్లుగా రామాయణంని మరొక పేరుతో ఏమంటామనుకున్నాం? ఆది కావ్యం కదా. అలాగే మహాభారతం ఇంకో పేరుతో ఏమంటారంటే పంచమ వేదం అని, అలాగే జయ సంహిత అని కూడా అంటుంటారు. పంచమ వేదం, జయ సంహిత. సో అట్లా ఈ రామాయణ మహాభారతాలకు హైందవ తాత్విక చరిత్రలో చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలదు. నెక్స్ట్ పురాణాలు. వీటి సంఖ్య కూడా 18. అందుకే వీటిని ఏమంటామంటే మరొక పేరుతో అష్టాదశ పురాణాలు అంటారు. అష్ట అంటే 8, దశ అంటే 10. అష్టాదశ పురాణాలు. సో విద్యార్థులు ఇక్కడ ఆ 18 పురాణాల పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ అందులో మనం కొన్ని పురాణాలని మాత్రం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాయు పురాణం, విష్ణు పురాణం, మత్స్య పురాణం. వాయు, విష్ణు, మత్స్య ఈ 3 పురాణాలు మనకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ వాయు, విష్ణు, మత్స్య పురాణాలు మనకు భారతదేశాన్ని పరిపాలించిన వివిధ రాజవంశాల యొక్క చరిత్రను వివరిస్తాయి. ఉదాహరణకు మనకు శాతవాహనుల చరిత్రను తెలుసుకోవడానికి కానీ, గుప్తుల చరిత్రను తెలుసుకోవడానికి, మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి, అలాగే తెలంగాణని పరిపాలించిన ఇక్ష్వాకుల చరిత్రను తెలుసుకోవడానికి, ఇలా వారి చరిత్రని, ఆ వంశాలు ఎలా ఆవిర్భవించాయి, వాటికి ఉన్న నేపథ్యం ఏమిటి అని మనం తెలుసుకోవడానికి ఈ పురాణాలు మనకు ప్రధానంగా దోహదపడతాయి. అందుకే పురాణాల యొక్క ప్రాధాన్యత ఏమిటంటే ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన వివిధ రాజవంశాల యొక్క చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు, ఆ వంశాలు ఎలా ఆవిర్భవించాయి మొదలగునవి తెలుసుకోవడానికి ప్రధానంగా దోహదపడతాయి. నెక్స్ట్ ఉపనిషత్తులు. వీటి సంఖ్య 108. ఉపనిషత్తులకి మరొక పేరు వేదాంతాలు అని కూడా పిలుస్తారు. కారణం ఏమిటంటే వేదాంతాలుగా పిలవడానికి ప్రధాన కారణం ఉపనిషత్తులు అనేవి వేదానికి చివర్లో ఉంటాయి. లాస్ట్ పార్ట్, చాప్టర్ ఆఫ్ ద వేదాస్. అసలు ఈ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని కనుక మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే, నిషత్ అంటే కూర్చోవడం,
ఉపనిషత్ అంటే గురువుకు సమీపంలో శిష్యుడు కూర్చోవడం. గురువుకు సమీపంలో శిష్యుడు కూర్చొని నేర్చే వేదాంతం అని అర్థం. అలా భారతీయ సాహిత్యంలో ఉపనిషత్తుల సంఖ్య 108. సో ఇందులో మనకు అతి ప్రధానమైనటువంటి ఉపనిషత్తు మండకోపనిషత్తు. ఇది చాలా ప్రధానమైనటువంటి ఉపనిషత్తు. ఈ మండకోపనిషత్తు నుండే మన భారత ప్రభుత్వం సత్యమేవ జయతే అనే జాతీయ సూక్తిని, సత్యమేవ జయతే అనే జాతీయ సూక్తిని స్వీకరించడం జరిగింది. సో ఇలా వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, దర్శనాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఈ మొత్తాన్ని కలిసి మనం ఏమంటాం? వైదిక సాహిత్యం. ఒక్కసారి రిపీట్ చేసే ప్రయత్నం కనుక చేస్తే వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఉపవేదాలు 4: ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం. వేదాంగాలు 6: శిక్ష, కల్ప, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష, ఛందస్సు. దర్శనాలు 6: న్యాయ బై గౌతమ, సాంఖ్య బై కపిల మహర్షి, యోగ బై పతంజలి, వైశేషిక కనాద మహర్షి, పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస బాదరాయణ. ఇతిహాసాలు 2: రామాయణం, మహాభారతం. నెక్స్ట్ పురాణాలు 18 అష్టాదశ పురాణాలు. వాటిలో ముఖ్యమైనవి వాయు, విష్ణు, మత్స్య పురాణాలు. ఉపనిషత్తులు 108. అందులో ముఖ్యమైనది మండకోపనిషత్తు. దాని నుండి భారత ప్రభుత్వం మన జాతీయ సూక్తి సత్యమేవ జయతేను స్వీకరించింది. సో ఇవన్నీ కూడా వైదిక సాహిత్యంగా పిలుస్తాం. నెక్స్ట్ ఇక ఆర్యుల రాక, ఆర్య అనే పదం ఎలా ఆవిర్భవించింది అనేటువంటి దాన్ని చూద్దాం. అసలు ముందుగా ఆర్య అనే పదం చాలా వరకు ఎక్కువ మంది అభిప్రాయపడేది ఏమిటంటే ఆర్య అనే పదం జాతిపరమైన పదంగా భావిస్తారు. కానీ ఆర్య అనే పదం భాషాపరమైనది. ఇట్స్ ఎ లింగ్విస్టిక్ టర్మ్. ప్రముఖ ఇండాలజిస్ట్ అంటే మత గ్రంథాలని అధ్యయనం చేసేటువంటి వ్యక్తులని ఇండాలజిస్టులు అంటారు. శాస్త్రాన్ని ఇండాలజీ అంటారు. ప్రముఖ ఇండాలజిస్టు మ్యాక్స్ ముల్లర్. ఆర్య అనే పదం భాషాపరమైనదిగా అభివర్ణించడం జరిగింది. సో అట్లా ఆర్యులు అసలు భారతదేశానికి వచ్చినటువంటి పద్ధతిలో వాళ్ళ జన్మస్థలం ఏమిటనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందులో మనం కొన్ని వారి వాదనల అభిప్రాయాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తే ఈ మ్యాక్స్ ముల్లర్ ఎవరైతే ఉన్నారో ఇండాలజిస్టు, ఈ మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయంలో ఆర్యుల యొక్క జన్మస్థలం సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా. అలాగే ప్రముఖ తాత్వికవేత్త, ఆర్య సమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. అభిప్రాయంలో ఆర్యుల యొక్క జన్మస్థలం టిబెట్. అలాగే ప్రముఖ అతివాది లోకమాన్య బాలగంగాధర్ తిలక్. అభిప్రాయంలో ఆర్యుల జన్మస్థలం ఆర్కిటిక్ ధ్రువం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒక పుస్తకాన్ని కూడా రచించాడు, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్. సో ఈ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అనే గ్రంథంలో లోకమాన్య తిలక్ ఆర్యుల యొక్క జన్మస్థలం ఆర్కిటిక్ ధ్రువంగా అభిప్రాయపడ్డాడు. అలాగే
ప్రముఖ జర్మనీ తత్వవేత్త పెంకా, ప్రొఫెసర్ పెంకా ఆర్యుల యొక్క జన్మస్థలం జర్మనీ అన్నాడు. సో ఇట్లా చాలా అభిప్రాయాలు ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇందులో ఈ 4 అభిప్రాయాలపైన మనకు ప్రశ్నలుగా వస్తుంటాయి. మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయంలో వారి జన్మస్థలం సెంట్రల్ ఏషియా. స్వామి దయానంద సరస్వతి అభిప్రాయంలో వారి జన్మస్థలం టిబెట్. బాల గంగాధర్ తిలక్ అభిప్రాయంలో వారి జన్మస్థలం ఆర్కిటిక్ పోల్ సైట్. పెంక్ అభిప్రాయంలో వారి జన్మస్థలం జర్మనీ. సో అట్లా ఆర్యులు అసలు ఎక్కడికి ఏ ప్రాంతం నుంచి వారు భారతదేశానికి విస్తరించారు, వ్యాపించారు అనే విషయంలో చారిత్రక ఏకాభిప్రాయం లేకపోయినా మొదట ఆర్యులు భారతదేశానికి వచ్చి సో ఇక్కడ మనం మ్యాప్లో గమనించినట్లయితే ఆర్యులు భారతదేశానికి వచ్చి తొలుత స్థిరపడినటువంటి ప్రాంతం సప్తసింధు. సప్తసింధు సప్తసింధు అనగా మనం మొన్న చూసాం సింధు నాగరికత దగ్గర ఇండస్ రివర్, సింధు నది ప్లస్ 5 ట్రిబ్యూటరీస్ రావి, జీలం, చీనా, బియా, సట్లెజ్ తో పాటు సరస్వతి. ఈ 7 నదుల పారివాహక ప్రదేశంని మనం ఏమంటామంటే సప్తసింధు. రివర్ ఇండస్, సింధు నది ప్లస్ 5 ఉపనదులు రావి, జీలం, చీనా, బియా, సట్లెజ్ తో పాటు సరస్వతి. ఈ 7 నదుల పారివాహక ప్రదేశాన్ని ఏమంటామంటే సప్తసింధు. సో అట్లా ఆర్యులు భారతదేశానికి వచ్చి మొదట స్థిరపడినటువంటి ప్రాంతం సప్తసింధు. సో ఇక్కడ వీరు 1600 బీసీ నుండి 1000 బీసీ వరకు ప్రధానంగా ఈ ప్రాంతంలో నివసించడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ 1000 బీసీ gradually they shifted, they moved, they migrated from west to east. పశ్చిమం నుంచి తూర్పు వైపు వ్యాపించడం జరిగింది. సో అలా 1000 బీసీ తర్వాత ఆర్యులు భారతదేశంలో తూర్పు వైపుకు వ్యాపించి గంగా, యమున మైదాన ప్రాంతానికి విస్తరించడం జరిగింది. అందుకే ఈ 1600 బీసీ నుండి 1000 బీసీ కాలాన్ని మనం ఏమంటామంటే తొలివేద కాలం, లేదా మరొక పేరుతో ఏమంటామంటే ఋగ్వేద కాలం. సో తొలివేద కాలం లేదా ఋగ్వేద కాలం పీరియడ్ ఎంత అంటే 1600 బీసీ టు 1000 బీసీ. తొలివేద కాలంలో ఆర్యులు ఎక్కడ నివసించారంటే సప్తసింధు. 1000 బీసీ తర్వాత ఆర్యులు ఏ వైపున విస్తరించారంటే తూర్పు వైపున. సో ఆఫ్టర్ 1000 బీసీ, ఫ్రమ్ 1000 బీసీ టు 600 బీసీ ప్రధానంగా ఏ వైపున నివసించారంటే గంగా, యమున మైదాన ప్రాంతం. సో ఈ గంగా, యమున మైదాన ప్రాంతాన్ని మనం ఏమంటామంటే మలివేద కాలపు నాగరికత. సో ఇక్కడ తొలివేద కాలంలో ఆర్యుల యొక్క జన్మస్థలం సప్తసింధు. తొలివేద కాలంగా మనం ఏ కాలాన్ని పిలుస్తామంటే 1600 టు 1000 బీసీ. మలివేదం అని ఎప్పటి నుంచి పరిగణిస్తాం? 1000 బీసీ తర్వాత ఆర్యులు నిదానంగా తూర్పు వైపు వ్యాపించారు, గంగా, యమున మైదాన ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అక్కడ సుదీర్ఘకాలం నివసించారు 600 బీసీ దాకా. సో ఈ కాలాన్ని ఏమంటామంటే మలివేద కాలం. సో ఇక్కడ తొలివేద కాలంలో వీరి నివాస ప్రదేశం సప్తసింధు. ఓకే, మలివేద కాలంలో వీరి నివాస ప్రదేశం గంగా, యమున. సో ఇప్పుడు టోటల్గా దిస్ ఈస్ ద టోటల్ ఏరియా సప్తసింధు టు గంగా, యమున. ఈ మొత్తం ప్రదేశాన్ని ఏమంటామంటే ఆర్యావర్తం అంటాం. ఆర్యావర్తం, దట్ మీన్స్ ద లివింగ్ ప్లేస్ ఆఫ్ ఆర్యన్స్. సో స్థూలంగా చెప్పాలంటే నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం. అంటే ఇక్కడ తొలివేద కాలంలో ఆర్యావర్తం ఏమిటి అంటే సప్తసింధు. ఓకే, మలివేద కాలంలో ఆర్యావర్తం ఏమిటి అంటే గంగా, యమున. అంటే టూకీగా చెప్పాలి అంటే ఆర్యావర్తం అంటే ఏమిటి? వింధ్య సాత్పుర పర్వతాలకు ఎగువ భాగం. సో ఇట్లా ఆర్యులు 1600 బీసీలో భారతదేశానికి ప్రవేశించి 1000 బీసీ వరకు వెస్ట్ సైడ్లో సప్తసింధు దగ్గర ఉండి ఆఫ్టర్ 1000 బీసీ తూర్పు వైపుకు వచ్చి 600 బీసీ దాకా ఇక్కడికి రావడం. అంటే టోటల్గా భారతదేశంలో
వైదిక నాగరికత పీరియడ్ ఇప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు 1600 BC to 600 BC, 1000 years. సో దీంట్లో ఫ్రమ్ 1600 to 1000 ఎర్లీ వేదిక్, 1000 to 600 లేటర్ వేదిక్, రైట్. సో ఇట్లా ఇప్పుడు ఆర్యులు భారతదేశానికి వచ్చి తొలుత స్థిరపడినటువంటి ఈ తొలివేద కాలంలో వారి జీవన విధానం ఒక రకంగా ఉంది. అలాగే 1000 BC తర్వాత గంగా యమున మైదాన ప్రాంతానికి వాళ్ళు వ్యాపించిన తర్వాత వాళ్ళ జీవన విధానంలో పెనుమార్పులు వచ్చాయి. సో అట్లా తొలివేద కాలంలో ఆర్యుల జీవన విధానం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, మతపరంగా, వివిధ రంగాల్లో జీవన విధానంలో, సంస్కృతిలో ఈ రకమైనటువంటి జీవన విధానం కొనసాగింది. 1000 BC తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఈస్ట్కు మూవ్ అయ్యారో అప్పుడు వాళ్ళ జీవన విధానంలో పెను మార్పులు సంభవించాయి. నాగరికత నిర్మాణంలో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కానీ, వృత్తుల్లో కానీ, ఆధ్యాత్మికంగా, మతపరంగా, దేవత ఆరాధన పద్ధతుల్లో కానీ, సామాజికంగా కుల వర్ణ వ్యవస్థల విషయంలో కానీ, స్త్రీకి స్వేచ్ఛకు సంబంధించిన విషయంలో కానీ. సో మలిపేద కాలానికి వచ్చేసరికి పూర్తిగా వాళ్ళ జీవన విధానంలో పెను మార్పులు సంభవించాయి. అంటే అసలు భారతదేశానికి రాకంటే ముందు వాళ్ళకు ఉన్నటువంటి జీవన విధానం పద్ధతి ఎట్లా ఉందో మనం గమనించాం. అది కాస్త భారతదేశానికి వచ్చిన తర్వాత సింధు నాగరికత నిర్మూలించిన తర్వాత ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి భారతదేశానికి రాకంటే ముందు వాళ్ళ జీవన విధానం అంతా ఏమిటంటే వలస, క్యాటిల్, ఇది పశువుల పెంపకం, వలస జీవనం, సంచారం, ఇవి వాళ్ళ జీవన విధానంలో ప్రధాన లక్షణాలు. సో ఎప్పుడైతే భారతదేశానికి రావడం జరిగిందో వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానంలో ఏమొచ్చింది? సంచారం, వలస, దేశ దిమ్మరితనం పక్కన పెట్టి స్థిర నివాసానికి దగ్గరయ్యారు. సో అట్లా స్థిర నివాసానికి దగ్గరైన తర్వాత వాళ్ళ జీవనంలో అప్పుడు ఒక నాగరికత నిర్మాణం జరిగింది. సో దాంట్లో కూడా మళ్ళీ మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎర్లీ వేదిక్ కల్చర్ ఒక రకంగా చేంజ్ ఉంది, లాటర్ వేదిక్ కల్చర్కి ఒక రకంగా చేంజ్. మరి ఎర్లీ వేదిక్ నుంచి లాటర్ వేదిక్ వచ్చిన తర్వాత ఆ చేంజెస్కు కారణం ఏమిటని మనం భావిస్తే, ఎప్పుడైతే వెనెవర్ దే మూవ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద చేంజింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఎకానమీ సెక్టార్, రిలీజియన్, ఎవ్రీథింగ్. సో అట్లా వాళ్ళ యొక్క తొలివేద కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడైతే మలివేద కాలానికి వచ్చేసరికి గంగా యమునకు విస్తరించారో అప్పుడు మన రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, ఆధ్యాత్మిక వ్యవస్థల్లో సమాజంలో వచ్చిన మార్పులు ఏమిటి? సో చేంజెస్ ఫ్రమ్ ఎర్లీ వేదిక్ టు లాటర్ వేదిక్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, పొలిటికల్, సోషియో ఎకనామిక్,